హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. నేను మీ పావని. ఈరోజు చియా సీడ్స్ గురించి తెలుసుకుందాం. చియా సీడ్స్ను తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, చియా సీడ్స్ను సరైన పద్ధతిలో తీసుకోకుండా వచ్చే దుష్ప్రభావాలు ఏంటి, చియా సీడ్స్ను ఎవరు తీసుకోకూడదో ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. చియా సీడ్స్ను తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటియో ఒకసారి మనం తెలుసుకుందాం. చియా సీడ్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. చియా సీడ్స్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. డైజెషన్ సిస్టమ్ను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం ఉన్న సమస్యను కూడా తగ్గిస్తుందండి. వెయిట్ లాస్ అవ్వడంలో కూడా చాలా యూజ్ అవుతుంది. హార్ట్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా యూజ్ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా కూడా చూస్తుందండి. ఇందులో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల దంతాలు, ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ను నియంత్రించవచ్చండి. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. ట్రిప్టోఫాన్ అనే ఎక్కువ ఉండడం వల్ల డిప్రెషన్ను తగ్గించడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. బి కాంప్లెక్స్ విటమిన్ ఉండడం వల్ల హెయిర్ కానీ జుట్టుకు కానీ చాలా యూజ్ అవుతుందండి. చియా సీడ్స్ యొక్క బెనిఫిట్స్ చూసాం కదండి. ఇప్పుడు చియా సీడ్స్ను ఏ విధంగా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనేది కూడా తెలియజేస్తానండి. నేనైతే చూపించాను కదండి, ఈ చియా సీడ్స్ని తీసుకున్నాను. అవి చిన్నగా వైట్గా బూడిద రంగులో ఉంటాయండి. నేనైతే బయట షాప్లో నుంచి తెప్పించుకున్నాను. చూశారు కదండి. ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకున్నానండి. అందులోకి వాటర్ తీసుకోవాలి. చూసారు కదండి, 1/2 కప్ వచ్చేదాకా వాటర్ పోసాను. ఇప్పుడు స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి వాటర్లో వేసేసరికి వాటర్ పీల్చుకొని ఉబ్బుతాయండి. నేనైతే 3 hours నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తీసుకున్నా ఏం కాదండి, అలా కూడా తీసుకోవచ్చు. చూసారు కదా అండి, ఇలాగో అబ్జర్వ్ చేసినాయండి. వాటర్ని ఎలా అయిపోయినాయి చూడండి, జెల్ లాగా అయిపోయింది కదా, మొత్తం జెల్ లాగా ఉంది. ఇలా ఉండాలండి. వాటిని ఏ విధంగా తీసుకోవాలో చెప్తానండి. ఇలా డైరెక్ట్గా తినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక గ్లాస్ తీసుకోవాలి. అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకోవాలి. చూసారు కదండి, ఈ జెల్ లాగా ఉంది కదా, దీన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ గ్లాస్ నిండా పోసుకోవాలండి. కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోవాలి సీడ్స్ అనేటివి. ఇందులోకి పుదీనాను తీసుకున్నానండి. 1/2 లెమన్ని రసం పిండుకున్నానండి. హనీ కూడా వేసుకోవచ్చండి ఇందులోకి. నాకు హనీ నచ్చదు కాబట్టి నేను లెమన్ తీసుకున్నానండి. ఒకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదండి. చూపించాను కదండి, ఈ విధంగానే మనం చియా సీడ్స్ను తీసుకోవాలి. ఇప్పుడు చియా సీడ్స్ను సరైన పద్ధతిలో తీసుకోకుంటే వచ్చే నష్టాలేంటి ఒకసారి చూద్దాం. చియా సీడ్స్ అనేటివి హైడ్రోఫిలిక్ అంటే అవి నీటిని అబ్జర్వ్ చేస్తాయండి. నీటిని అబ్జర్వ్ చేసి పరిమాణం పెరుగుతుందండి. వాటిని మనం నానబెట్టకుండా తీసుకోకూడదండి.
వాటిని డైరెక్ట్గా పొడిగా ఉన్న వాటిని తీసుకుంటే గొంతులో అడ్డుపడతాయండి. మనం వాటిని తీసుకున్న వెంటనే నీరు తాగితే గొంతులోకి కానీ ఆహార నాళాల్లో కానీ అడ్డుపడతాయి. డైజెషన్ సిస్టమ్ అనేది కూడా దెబ్బతింటుందండి. అందువల్లనే పొడిగా డైరెక్ట్గా తీసుకోకూడదండి. చియా సీడ్స్ను ఎప్పుడైనా నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనము చియా సీడ్స్ను ఎవరు తీసుకోకూడదో చూద్దామండి. కిడ్నీ సంబంధించిన సమస్యతో బాధపడుతున్న వారు తీసుకోకూడదు. ప్రాస్టేట్ గ్రంథి సమస్యతో బాధపడుతున్న వారు కూడా తీసుకోవద్దండి. షుగర్ టాబ్లెట్లు కానీ, బీపీ టాబ్లెట్లు కానీ, ఆస్పిరిన్ టాబ్లెట్లు, వార్ఫరిన్ టాబ్లెట్లు కూడా వాడుతున్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాల మేరకే ఈ చియా సీడ్స్ను వాడాలండి. చియా సీడ్స్ అనేవి ఎక్కువ తీసుకోకూడదు. లూజ్ మోషన్స్ అవుతాయి. మళ్ళీ అదేవిధంగా స్టమక్ కూడా అప్సెట్ అవుతుందండి. చూసారు కదండి, చియా సీడ్స్ను ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోకూడదో కూడా చెప్పానండి. ఎవరు తీసుకోకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.